రాజకీయ చైతన్యం ఉన్న వాళ్లకు, కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఇందాకెవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా శశన్ అనే ఎవరు అందరు, ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెడతారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు, 1-2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే, ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ప్రజలకు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని మోసం చేసినావు, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినావు, రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు పెట్టినావు, రుణమాఫీ సగం మందికి కూడా కాకనేపాయే, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు, ఎవరికి దళిత బంధు బంద్ అయిపోయింది, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, చెరువులలో చేప పిల్లలు పోస్తలేరు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. నువ్వు చేసిందేమున్నది? ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది. ఇంకే నువ్వు చేసిందేంది? నువ్వు కొత్తగా ఇచ్చిందేమున్నది? కేసీఆర్ ఉండంగా ఎప్పుడన్నా యూరియాకు తిప్పలైందా? కేసీఆర్ ఉండంగా వడ్లమ్మ నీకు ఎప్పుడన్నా తిప్పలైందా? ఏం గోసపెడుతుండ్రు రేవంత్ రెడ్డి? యూరియాకు తిప్పలే, పండిన వడ్లు అమ్మాలంటే తిప్పలే, మక్కల పైసలకు ఎదురు చూడాలి, రైతు బంధు రాదు, బోనస్ బోగస్. ఇంకా నాకు ఎవరో ఓట్లు ఎత్తారంటే యాడికెళ్ళి ఎత్తారు? ఇవి గెలిచినవి కూడా ఎన్ని రకాల తిప్పలు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు ఒక దిక్కు, గుండాగాన్లు ఒక దిక్కు, భయభ్రాంతులు గురి చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుడు, ఇన్ని కథలు పడంగా కూడా నువ్వు 50% గెలవకపోతుంది.
దీన్ని బట్టి అర్థమైతలేదా ఎటున్నది? మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇవాళ ప్రజలు కేసీఆర్ గారి వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పిండ్రు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలువంగానే కొంతమంది అంగిలాగు మార్చేస్తారు, కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, పైకి చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయొద్దు. మనం ఏం చేసినా కూడా రోజు పొద్దుగాలు లేచి మెదక్కొస్తారు ఏదో పని ఉన్నట్టు. మన పని గ్రామ పంచాయతీ. ఏదన్నా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంకో 3 రోజులకో పోవాలి. కానీ రోజు పొద్దుగాలు లేచి కడకు బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు. మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమగా ఉండాలి, ఇంకా మంచిగా నవ్వు ముఖంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితాయి, కొన్ని కావు. అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి